ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదిలేసి తప్పైపోయింది. అమ్మా క్షమించమ్మా. ఇంకోసారి ముక్కు పడుకొని దొంగతనం చేయడానికి అస్సలు రాడు. ఒకసారి వదిలే. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలా జరిగింది బంగారం. ఆ అమ్మవారు నాకు 3Dలో బొమ్మ చూపించింది. నన్ను అల్లాడిచ్చేసింది. నేనైతే ప్రాణాలతో తిరిగి ఇంటికి వస్తానని అనుకోలేదు. అంతా ఒక యాక్షన్ మూవీలో జరిగిపోయింది. అర్చన దగ్గర దొరకడం నేను కూడా షాక్ అయ్యాను. అర్చన అటువంటి పని చేయడం వెనుక మన దగ్గరేవో కారణాలైతే చెప్పింది గాని నాకవి జెన్యూన్ గా అనిపించడం లేదు కృష్ణ. కదా? ఎందుకని? ఎందుకంటే నీతి నిజాయితీ అనే పదాలు అవని అర్చన లాంటి వాళ్ళని చూసే పుట్టుంటాయి. అటువంటిది అంత పెద్ద దొంగతనానికి సాహసం చేసి ఇంటి నుంచి బయటికి పోయిందంటే మనం ఊహించలేని కారణం ఇంకేదో ఉండుంటుంది. అవునా? అయితే ఆ కారణం ఏమైంటుందబ్బా? జీవితంలో మా కంటికి కనిపించుకో. వెళ్ళిపో. నువ్వు నాతో పాటుగా మా ఇంటికొస్తావా? నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వెప్పటికీ నా ఇంట్లోనే ఉండొచ్చు. ఎక్కడి నుంచి బయలుదేరాను తిరిగి అక్కడికే వచ్చేసాను. ఏంటమ్మా ఇక్కడున్నావు? ఏమైందమ్మా? మనం అమ్మవారికి ప్రియమైన భక్తులమే కదా. అవును, మరెందుకు మనల్ని పరీక్షలు పెట్టి ఇబ్బంది పెడుతుంది? ఏమైందో చెప్పు. పరిస్థితులు బాలేక నేనింటి నుంచి ఒక దొంగల బయటికి రావాల్సి వచ్చింది. నీకు కుటుంబ బహిష్కరణ విధిస్తున్నాను. వెంటనే మా ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపో.
మరలా చేయడం తప్పు కదా? అమ్మవారికి కోపం రాదా? నువ్విలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు అలా చేశావు? నువ్వు మంచి పిల్లవి కదా, దొంగ పిల్లవి ఎందుకు అయ్యావు? 2 కుటుంబాలను, మీ అమ్మా నాన్నలను కలుపుతానని రూపం మార్చుకొని వెళ్ళి చివరికి ఇదా నువ్వు చేసిన పని? కావాలనే చేశాను. 2 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది. అప్పుడు రూపం మారిపోతుంది. నేనెవరికీ కనిపించకూడదు. కనిపించానంటే ఆ ఇంట్లో ఉండలేను. సమస్య మొదటికే వస్తుంది. అందుకే నా మీద నిందను వేసుకుని నేనే ముందుగా బయటికి వచ్చేశాను. అమ్మ నా గురించి వెతికి వెతికి ఎదురు చూసి చూసి ఇక అక్షయ్ రాదు అని నిర్ణయించుకుంటుంది. ఆశలు వదులుకుంటుంది. నానమ్మ వాళ్ళు కూడా అక్షయ్ రాలేదు కదా, మా దగ్గరకు వచ్చాయని అడుగుతారు. అప్పుడైనా అమ్మ మనసు మార్చుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందని నా ఆశ. ఆ తర్వాత ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటాను. నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పుందా భవానీ? అదృష్టం కొద్దీ ముక్కు పుడక మళ్ళీ అమ్మవారి దగ్గరికి చేరుకుంది. లేదంటే మనం అమ్ముకున్నామన్న నింద మన మీద పడుండేది. అయినా అర్చన విషయం గురించి ఆలోచిస్తుంటే నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. ఆ పిల్ల దీన్ని దొంగతనం చేయాలనుకోవడం ఏంటసలు?